బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వలస మొదలైంది. పార్టీని వదిలి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోందని, దాని గురించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఎక్కడో ఉన్నవారిని పార్టీలో స్థానం ఇచ్చి వారికి అవకాశం ఇస్తే ఇప్పుడు పార్టీకి వారు వెన్ను చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకంటే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు కూడా టీఆర్ఎస్ పనిచేసిందని, ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామని, వెళ్లిపోయే వారి కోసం ఆలోచించొద్దని ఆయన తన ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పారు. సమావేశాలకు కొంతమంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరిలో దుబ్బాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారాగౌడ్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. వీరిలో చల్లా వెంకట్రామరెడ్డి ఆరోగ్యం బాగోలేదు, ఆయన ఆసుపత్రిలో ఉన్నారని సమాచారం ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలు సభలకు రావట్లేదని సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్దేశపూర్వకంగానే ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఉదయం జరిగిన అసెంబ్లీకి హాజరై మధ్యాహ్నం జరిగిన ఎమ్మెల్సీ మీటింగ్కు గైర్హాజరవడంపై బీఆర్ఎస్లో చర్చలు మొదలయ్యాయి. ఆయన కూడా పార్టీ మారుస్తున్నారని, దానికి సంకేతంగానే ఇలా గైర్హాజరయ్యాడని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.